హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సర్కిల్ స్వాగతం. సో నిన్న అర్ధరాత్రి మనకు ఒక షాకింగ్ న్యూస్ లాగా రావటం చేసాం యుఎస్ నుంచి. గౌతమ్ అదానీ అండ్ వాళ్ళ 6 ఎంప్లాయీస్ మీద యుఎస్ లో బ్రైబరీ కేసు అనేది పెట్టడం చూసాం మనం. సో ఆ న్యూస్ మార్కెట్ ని ఒక కుదిపిందని చెప్పొచ్చు. బేసికలీ మనకి నిన్న ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్రలో బీజేపీ వస్తున్న ఎగ్జిట్ పోల్స్ రావడంతో మార్కెట్ అందరూ కూడా ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ కి గురవుతుంది అని అనుకున్న తరుణంలో ఈ వార్త రావడంతో వాళ్ళ ఎలిగేషన్ ఏంటంటే కనుక $250 మిలియన్ ఏదైతే ఉందో వాళ్ళు బ్రైబ్ చేశారో ఒక సోలార్ కాంట్రాక్ట్ కోసం ఉన్న వార్తలు రావడంతో మార్కెట్ దాన్ని చాలా చాలా సీరియస్ గా తీసుకుని ఒక ఓవర్ రియాక్షన్ ఆర్ మేబీ దాన్ని ఒక బిగ్ సెల్ ఆఫ్ లాగా ఈ రోజు అవటం చూసాం. సో నిఫ్టీ ఒక 60-70 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవటం చూసాం. సో ఆ గ్యాప్ ఆల్మోస్ట్ ఫిల్ చేసే ప్రయత్నం చేసింది, బట్ ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత అంటే 9:30 తర్వాత టోటల్లీ మార్కెట్ బేర్స్ కంట్రోల్లోనికి వెళ్ళిపోవటం మనం చూసాం. ఇక మొన్నటి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో బిగ్ సెల్ ఆఫ్ ఒక 300 పాయింట్ సెల్ ఆఫ్ తర్వాత ఈ రోజు కూడా అదే స్పీడ్ కొనసాగిందని చెప్పొచ్చు. సో గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 23,350ది ఇవాళ ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అయింది 23,263. బట్ క్లోజింగ్ డెఫినెట్లీ ఐ థింక్ 200-డే మూవింగ్ యావరేజ్ కిందనే క్లోజ్ అవటం చూసాం. సో ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. నిఫ్టీకి పుల్ బ్యాక్స్ లో సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ రోజు ఓపెనింగ్ 23,488 అండ్ 23,507 హై అండ్ 23,263 లో అండ్ 23,349 దగ్గర క్లోజ్ అయింది. సో జస్ట్ అబౌట్ ద 23,350 మార్క్ దగ్గర. సో ఈ నేపథ్యంలో సపోర్ట్ పాయింట్స్ అనేది క్లియర్లీ డౌన్ సైడ్ షిఫ్ట్ అవుతుంది చూస్తున్నాం మనం. సో 23,160లో ఫస్ట్ సపోర్ట్ అనేది మనకు కనపడుతుంది చార్ట్స్ పరంగా. అండ్ నెక్స్ట్ సపోర్ట్ అనేది 22,808 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో అఫ్ కోర్స్ ఇది ఒక 10-20 పాయింట్స్ వేరియేషన్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద చార్ట్ ఫార్మేషన్. కాబట్టి మనం 23,100 అండ్ 22,800 అనేది ఒక డిమాండ్ జోన్ గా ఇప్పుడు తీసుకోవచ్చు. సో లోవర్ లోస్ ఫార్మేషన్ కంటిన్యూస్లీ జరుగుతుంది కాబట్టి పుల్ బ్యాక్స్ లో సెల్ ఆన్ ర్యాలీస్ అనే మనకు మార్కెట్ సూచిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది 200-డే మూవింగ్ యావరేజ్ ఆల్ దీస్ డేస్ ఏదైతే సపోర్ట్ అనుకున్నాం అది ఒక కీ రెసిస్టెన్స్ అవుతుంది 23,539 అనేది. అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ పైన ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. దట్ వుడ్ బి ఫర్ లాంగ్ టర్మ్ ట్రేడర్స్. అండ్ ప్రాబ్లీ దాని తర్వాత 20-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 24,031 దగ్గర ఒక సెకండ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇక నిఫ్టీలో మనం చూస్తే కనుక ఐటీ అండ్ సెలెక్టెడ్ సిమెంట్ ప్యాక్ స్టాక్స్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంటే ప్రాబ్లీ కొద్దిగా నిలబడిందని చెప్పొచ్చు. ఓన్లీ 160 పాయింట్స్ ఫాల్ కే నిఫ్టీ అరెస్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనపడింది. సో హెచ్సిఎల్ కానీ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ ఇవన్నీ పాజిటివ్ గా ట్రేడ్. ఇక అదర్ నేమ్స్ లైక్ పవర్ గ్రిడ్ ఒక 3.5% పెరగటం చేసాం. సిమెంట్ ప్యాక్ లో అల్ట్రాటెక్ అండ్ గ్రాసిమ్ ఆల్మోస్ట్ 1% పెరిగింది. అదేవిధంగా మెటల్ స్పేస్ లో హిండాల్కో అండ్ టాటా స్టీల్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక లూజర్స్ విషయానికి వస్తే కనుక మనందరికి తెలిసిందే అదానీ గ్రూప్ 2 స్టాక్స్ నిఫ్టీలో ఉన్నాయి. సో అదానీ ఎంటర్ప్రైజెస్ 22% డౌన్ క్లోజ్ అవటం చూసాం. అదానీ పోర్ట్స్ 13% డౌన్ అయింది. అఫ్ కోర్స్ లో నుంచి చూస్తే కనుక ప్రాబ్లీ ఈ రోజు లో ఫార్మేషన్ అయితే ఉందో అక్కడ నుంచి 3-4% రికవర్ అయినా కూడా ఆ సెల్ ఆఫ్ అనేది అదానీస్ లో క్లియర్లీ మనకి నిఫ్టీని అండర్ పర్ఫార్మెన్స్ కి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఇక అదర్ నేమ్స్ ఇన్సూరెన్స్ స్టాక్స్ ఏదైతే మొన్న మనకు సెల్ ఆఫ్ కి గురైందో ఇవాళ కంటిన్యూషన్ సెల్లింగ్ రావటం చూసి ఎస్బీఐ లైఫ్ థర్డ్ బిగ్గెస్ట్ లూజర్ అని చెప్పొచ్చు. ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లైక్ ఎన్టీపీసీ, ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ అయ్యాయి. అండ్ బ్యాంకింగ్ నేమ్స్ మనం చెప్పుకోవాలి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఒక బిగ్ సెల్ ఆఫ్ కి రావటం చూసాం. సో దీన్ని మనం స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటాం. బికాస్ అదాని బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు దానికి ఫండ్ చేసిన బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా సెల్ ఆఫ్ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఒక 2.5% క్రాక్ అవుట్ అని చేసాం. ఇక అదర్ సెక్టర్స్ లైక్ ఎఫ్ఎంసీజీ అండ్ ఆటోమొబైల్ స్టాక్స్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ నేమ్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. మనీ డెఫినెట్లీ పబ్లిక్ సెక్టర్ నుంచి ప్రైవేట్ బ్యాంక్స్ కి మూవ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సేమ్ ట్రెండ్ అనేది మనకు కొనసాగింది. ఒక చిన్న గ్యాప్ డౌన్ తర్వాత ఒక బిగ్ సెల్లింగ్ రావటం చూసాం. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది. మొన్నట్లో 49,904 అండ్ ఈ రోజు లో 49,787. సో అది వచ్చినాక ఐ థింక్ ఆల్మోస్ట్ 10 o'clock అంటే ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ట్రేడింగ్ అయిపోయినాక బుల్స్ బ్యాంక్ నిఫ్టీని కంట్రోల్లో తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 200-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 49,922 అది ఇమీడియట్లీ బౌన్స్ అవటం చూసాం దానిపైకి. అండ్ డే మొత్తం కూడా 50,000 నుంచి 50,200 నుంచి 50,400 మధ్యలో ట్రేడ్ అవుతుంది చూసాం.
సో ఈ రోజు వచ్చిన క్యాండిల్ ని మనం ఒక లాంగ్ లెగ్ హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అంటాం, బికాస్ ఇది ఒక బాటమ్ లో వచ్చింది కాబట్టి. అండ్ సెకండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక 49,654 ఏదైతే ఆగస్ట్ లో ఉందో ఆ లెవెల్ ఇంకా బ్రీచ్ అవ్వలేదు. సో ఇప్పటికి కూడా బ్యాంక్ నిఫ్టీ కన్నా ఎక్కువ పర్ఫామ్ చేస్తుందంటే ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. సో మనకి సపోర్ట్ పాయింట్స్ అనేది ఎగ్జాక్ట్లీ అక్కడే ఉంటుంది 49,654, అండ్ రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఈ స్టేజ్ లో 51,176. సో ఆల్మోస్ట్ 20-day మూవింగ్ యావరేజ్ అండ్ 100-day మూవింగ్ యావరేజ్ కన్వర్షన్ అక్కడ కన్వర్ట్ అవుతుంది అక్కడే కాబట్టి ప్రాబ్లీ అదొక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ బై డిప్స్ గా మనం చెప్పుకుంటాం. అండ్ ఇందాక అనుకున్నట్టు ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ ఇవాళ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఫెడరల్ బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ 2% పెరగటం చూసాం. అదేవిధంగా నెక్స్ట్ కొద్దిగా వెయిటేజ్ ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కోటక్ కానీ, ఏయూ బ్యాంక్ కానీ, యాక్సిస్ కానీ, ఐసిఐసిఐ కానీ ఇవన్నీ స్వల్పంగా మనకి పెరగటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ఇప్పుడే అనుకున్నట్టు బిగ్గెస్ట్ లూజర్స్ మనకి పిఎస్యు బ్యాంక్స్ ఏవైతే బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయో. సో పిఎన్బి 4.5% క్రాక్ అవుట్ అని చూసాం. బ్యాంక్ ఆఫ్ బరోడా 3.6% పడుతుంది చూసాం. కెనరా బ్యాంక్ 3.4%, అండ్ ఎస్బీఐ ఆఫ్ కోర్స్ ఇందాక చెప్పిన 2% క్రాక్ అయింది. ఇక అదర్ ప్రైవేట్ నేమ్స్ ఏవైతేనో ఐడిఎఫ్సి ఫస్ట్ అండ్ ఇండస్ ఇండ్ మోర్ దాన్ 2% పడ్డాయి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్వల్పంగా 0.06% నష్టపోవటం చూసాం. ఇక ఎఫ్ఎండ్ఓ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ మెటల్స్, రియాలిటీ, సిమెంట్, మిడ్ క్యాప్ ఐటీ, ఫార్మా ఇవి కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేశాయని చెప్పొచ్చు. నాట్ ఆల్ ఫార్మర్స్, ఓన్లీ సెలెక్టెడ్ నేమ్స్ ఏదైతే దివీస్ లాంటి స్టాక్ ఆర్ లారస్ లాంటి స్టాక్స్. అండ్ మెటల్స్ లో చూస్తే కనుక నాల్కో కానీ, హిండాల్కో ఆఫ్ కోర్స్ ఇందాకే అనుకున్నాం. అండ్ ప్రాబ్లీ రియల్ ఎస్టేట్ స్టాక్స్ లో డిఎల్ఎఫ్ అండ్ ఓబ్రా రియాలిటీ లాంటివి పెరిగాయి. సో మనీ ఏమైందంటే కనుక మనకి అందరికి తెలిసిందే, అదానీ గ్రూప్ లో ఎప్పుడైతే బ్యాడ్ న్యూస్ వస్తుందో ఆ కంపెనీస్ నుంచి మనీ మూవ్ అయ్యి ఇట్ విల్ గో ఇన్ టు ద సేమ్ సెక్టర్. సో ప్రాబ్లీ మనకి అదానీ స్టాక్స్ లో చూస్తే కనుక ఏసీసీ అండ్ అదర్ నేమ్ ఏదైతే సిమెంట్ స్టాక్ ఉందో వాటిలోంచి మనీ మూవ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ అంబుజా సిమెంట్, సో అది మనీ అక్కడి నుంచి మూవ్ అవుతూ ప్రాబ్లీ డాల్మియా సిమెంట్, జేకే సిమెంట్ లాంటి వాటిలోకి మనీ రావడంతో ఎఫ్ఎండ్ఓ స్పేస్ లో ఈ స్టాక్స్ పెరగటం చూసాం. ఇక వీక్ అయిన వాటిలో ఇప్పుడే అన్నట్టు అదానీ గ్రూప్ స్టాక్స్ అగైన్ ఇక్కడ కూడా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేశాయి. అంబుజా సిమెంట్ 12.5% పడింది, ఏసీసీ బట్ 8%. ఇన్ఫాక్ట్ ఇవి లోస్ నుంచి చూస్తే కనుక ఒక మంచి రికవరీ వచ్చినప్పటికీ ఐ థింక్ ఇట్స్ ఎ బిగ్ ఫాల్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఏసీసీ ఒక స్టేజ్ లో ఆల్మోస్ట్ ఇట్ వెంట్ అప్ బై 15%, మళ్ళీ అక్కడి నుంచి ఒక మంచి రికవరీ రావడం చూసాం సమ్ వాల్యూ బయింగ్ తో. ఇక బిఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ నేమ్స్ కొద్దిగా మంచి సెల్ ఆఫ్ కి రావడం చూసాం. ఇన్ఫ్రా స్టాక్స్ లైక్ జిఎంఆర్ అండ్ బిఎఫ్ఎస్ఐ లో పిఎఫ్సి, ఆర్ఈసి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ ఇన్సూరెన్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఐసిఐసిఐ, మన్నాపురం లాంటి స్టాక్స్, చోలా లాంటి స్టాక్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక అదర్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో కూడా మంచి సెల్ ఆఫ్ కి గురవటం చూసాం మనం. భారత్ ఫోర్స్ కానీ, లేదంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ, లేకపోతే ఐజిఎల్ కానీ, ప్రాబ్లీ కాంకర్, ఐ మీన్ అన్ని సెక్టర్స్ లో సేల్ లాంటివి ఇవన్నీ కూడా ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ఇక హైబీటా నేమ్స్ లో కూడా ఇవాళ సెల్లింగ్ కి రావటం చూసాం మనం. కొన్ని నేమ్స్ లైక్ క్రాంప్టన్, పీవీఆర్ ఇలాంటి స్టాక్స్ లో స్వల్ప సెల్లింగ్ అనేది రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ అగైన్ న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఈరోజు పెరిగిన స్టాక్స్ లో ఒక న్యూ హై హిట్ అయిన వాటిలో మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ శిల్పా మీడియా ఒకటి ఒక న్యూ హై హిట్ అవటం చూసాం. అండ్ ప్రాబ్లీ ఇంకొకటి పానేషియా బయో, సో ఈ స్టాక్ కూడా ఒక న్యూ హై రావటం చూసాం. అండ్ అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో విఐపి కానీ, స్టార్, ఇన్ఫాక్ట్ స్ట్రాడ్ ఎక్రోలాబ్ ఏదైతే ఫార్మా స్పేస్ ఉందో ఈ రోజు ఒక 7% దాకా పెరగటం చూసాం. అండ్ సుజ్లాన్ యాక్చువల్లీ ఆల్ దీస్ డేస్ ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చినాక ప్రాబ్లీ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ ఒక 5% అప్పర్ సర్క్యూట్. ఇందాకే అనుకున్నట్టు సిమెంట్ ప్యాక్ లో సాగర్ సిమెంట్ ఒక 5% పెరగటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ జ్యోతి సిఎన్సి కానీ, రియాలిటీలో ప్రెస్టేజిస్ కానీ, అమీ ఆర్గానిక్స్, మిమ్తా ల్యాబ్స్ ఏవైతే గత 2-3 రోజులుగా వీక్ అవుతున్నాయో వాటిల్లో ప్రాబ్లీ కొద్దిగా బయింగ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ పేటిఎం లో కూడా ఒక 3% అప్ మూవ్ రావటం చూసాం. దానికి ప్రధానంగా ఒక బ్రోకింగ్ హౌస్ దీని టార్గెట్ ని పెంచుతూ రిపోర్ట్ ఇవ్వడంతో ఆ న్యూస్ దీనిలో పాజిటివ్ ఎఫెక్ట్ అనేది మనకి రావటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో అగైన్ అదానీ గ్రూప్ స్టాక్స్ ఆఫ్ కోర్స్ అదానీ పవర్ ఒక 10% ట్రాక్ అయింది. లో నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఒక 8-9% రికవర్ అయింది. సో అంటే 18% దాకా పడి ఒక 8% రికవర్ అయింది. అదేవిధంగా పిఎస్పి ప్రాజెక్ట్స్ ఏదైతే మొన్న ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం టాప్ నుంచి, ఈ రోజు కూడా ఒక 8% క్రాక్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ లోకేష్ మెషిన్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అబౌట్ 5.7% పడుతుంది చూసాం. సో ఇది 200-day మూవింగ్ యావరేజ్ ని బ్రీచ్ చేయడానికి స్ట్రగుల్ చేస్తుంది. సో వేచి చూడాలి ఎక్కడ దాకా ఉంటుంది అనేది. మీకు అదర్ నేమ్స్ లైక్ సాంఘీ ఇండస్ట్రీస్ అఫ్ కోర్స్ ఇక్కడ కూడా అదానీ టించ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ కూడా ఒక 7% దాకా పడుతుంది చూసాం.
అండ్ వేరే నేమ్స్ వరండా కానీ, ఎస్ఎంఎస్ ఫార్మా, సెంచరీ ప్లై, సిమాక్స్, సారేగామా. బేసికలీ ఎక్కడైతే మనకి రిటైల్ ఇన్వెస్టర్స్ లాస్ట్ 3 to 4 months గా అక్యుములేట్ చేసిన స్టాక్స్ వాటిల్లోనే ఎక్కువ సెల్లింగ్ రావడం చూస్తున్నాం. సో రానున్న రోజుల్లో ప్రాబ్లీ అదాని ఎపిసోడ్ అనేది కొద్దిగా లాంగ్వేజ్ చేస్తుంది మార్కెట్ ని. ప్రాబ్లీ దాని న్యూస్ ని బట్టి మార్కెట్ కొద్దిగా వొలటాలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సెకండ్, నిఫ్టీ ఒక లోవర్ లోస్ ఫార్మేషన్ కంటిన్యూస్లీ కొనసాగుతుంది. అండ్ లాట్ ఆఫ్ స్టాక్స్, అఫ్ కోర్స్ కొన్ని స్టాక్స్ పక్కన పెడితే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లోవర్ లోస్ ఫార్మేషన్ జరగటం చూస్తున్నాం. అండ్ ఇన్ఫాక్ట్ రైల్వే స్టాక్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్సెప్ట్ ఫర్ ఆర్బిఎన్ఎల్, సో అదొకటే అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ రైల్టెల్ అండ్ ఇర్కాన్, ఈ రెండు రైల్వే నేమ్స్ ఏవైతే ఉన్నాయో బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు అయితే లో ఫామ్ అయిందో వాటి బిలో కూడా రైల్టెల్ అండ్ ఇర్కాన్ లాంటి స్టాక్స్ ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో డెఫినెట్లీ అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. అండ్ ట్రేడర్స్ కూడా ఒకవేళ దూరం ఉండాలన్నా కూడా ఇట్స్ ఏ గుడ్ ఐడియా. అండ్ ప్రాబ్లీ ఒకవేళ ట్రేడ్ చేయాలి కంపల్సరీ ఉంటే కనుక స్టాప్ లాస్ తో చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.